అర్థమైంది. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నారు. సంఘం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. సంఘం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి వాళ్ళు? అయితే సంఘం అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నదట. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరుద్దాం. దేవునికి మహిమ. సంఘం ఏం చేస్తుందండి? ఎట్ట ప్రార్థన చేస్తున్నారు? అత్యాశక్తి. కొన్ని తర్జుమాలో అత్యాశక్తి అన్న పదాన్ని ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఒకే మనస్సు. ఏమిటి వారి ప్రార్థన అంశం? ఏంటి ఆ సంఘం యొక్క హృదయ వేదన అంటే, ప్రభువా పేతురు సంకెళ్ళతో బంధించబడ్డాడు, ఆ పేతురుని విడిపించని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము శ్రమలు కలిగినప్పుడు, సంఘానికి హింస కలిగినప్పుడు సంఘం ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. శ్రమను జయించే ఆయుధం వారి దగ్గర లేదండి. రాజుల శాసనానికి ఎదురు తిరిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. అన్నిటికంటే ముఖ్యం, వాళ్ళందరూ కలిసి ఒక సాట వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మండే కట్టెలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పరు? మండే కట్టెలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు అయితే అన్నాడు. అయితే అంటే అర్థం ఏంటంటే, అసలు ఏం జరిగింది? పేతురు బంధించబడితే సువార్త ఆగిపోయిద్ది. పేతురు కానీ బంధిస్తే ఇంక ఎవడు రాడు. యాకోబును చంపా, ఇంకా పేతురు కూడా పస్కా అయిపోయిన తరువాత చంపుదామనుకున్నారు వాళ్ళు. అయితే సంఘం మాత్రం అత్యాశక్తి కలిగి దేవునికి ప్రార్థన చేస్తుందట. ఎక్కడ చేస్తుంది ప్రార్థన? 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్న. అనేకులు అంటే ఎంతమంది కూడి ప్రార్థన చేస్తున్నారో రాయలేదు కానీ అనేకులు. ఎక్కడ? యోహానుకు మరొక పేరు ఏంటంటే మార్కు. మార్కుని యోహానని కూడా పిలుస్తారు. మార్కన్నా యోహానన్నా ఒకే వ్యక్తి యొక్క పేర్లు. వాళ్ళ తల్లిగారి పేరు మరియా. ఆ ఇంటిలో అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంటిలో కూడుకున్నారండి. అది ఏమిటంటే గొప్ప మేడగది. యేసయ్యను పస్కా విందును ఆచరించింది అదే గొప్ప ఇంటిలో. ఆ ఇంటిలో కూర్చొని వాళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే, బలముగా ప్రార్థన చేస్తుంటే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. పోతే పోయేళ్ళే ఈయనగాతి ఇంకొక ఆయన అనుకోలా. ఆ రోజు దేవుని సేవకులు ఏదైనా ఇబ్బంది కలిగితే సంఘం సేవకుని పక్షాన్ని నిలబడిందండి. పౌలును చంపాలనుకున్నారు ఆ రోజు కాలంలో చక్రవర్తులు. సంఘస్థులందరూ కలిసి పౌలును ఒక బుట్టలో కూర్చోబెట్టి ఆ బుట్ట మీద ఏయో కూరగాయలు లాంటివి వేసి బయటకు మోసుకొని వెళ్ళి బుట్టను బాగా గంపను పైకి లేపి ఆ గోడ మీద నుంచి దింపి, అయ్యా ఇక్కడ సమస్యలు తీరే వరకు నువ్వు రావద్దు దైవజనుడు అని చెప్పి పేతురుని కాపాడి పంపించేశారు. పేతురేమో నేను భయపడాలా, నేను వెళ్ళను అంటే బతిమలాడి సంఘము కాపరిని కాపాడుకున్నారు ఆ రోజుల్లో. ఈరోజు కాపరులు విశ్వాసులను కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు. పేతురు కోసం ప్రార్థించారు ఆ సంఘం. ఈరోజు సేవకుని కోసం ఏ సంఘం ప్రార్థిస్తుంది? దుఃఖకరమైన విషయం అండి. ఈ సందర్భం నా హృదయాన్ని ఎంత పిండేసిందో చెప్పనా? ఎంతమంది ప్రార్థన చేస్తాను? ఒక్కళ్ళైనా దేవుని సేవకుని కొరకు ప్రార్థించేవారు. సేవకుడు లేకపోతే పరిస్థితి ఏంటి? సేవకుడు అంతరించిపోతే పరిస్థితి ఏంటి? గడిచిన దినం నేను చీరాలనే గ్రామం వెళ్ళాం. ఓ మంచి దైవజనుడు దానియేలు గారు 1 సంవత్సరం నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన లోటు సంఘములు ఎంత కనపడుతుందంటే, ఆ అభిషేకము కలిగిన దైవజనుడు నిలబడినప్పుడు దయ్యములు గడగడగడగడలాడుతూ ఆ దైవజనుడు గొప్ప సేవ చేశాడు. నేను అక్కడున్న కొన్ని సోదరులతో మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఒక అసంతృప్తి ధ్వనిస్తుంది. ఏంటో చెప్పనా? అయ్యగారు ఉన్నప్పుడు ఉన్నంత పరిచర్య ఇప్పుడు లేదు. చాలామంది సేవకులు చచ్చిపోతున్నారు. పరిచర్యలు నేలమట్టం అయిపోతున్నాయి. క్రీస్తునందు ప్రియులారా,
సంఘము సేవని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. సంఘము దైవజనుని కొరకు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. ఈ సంఘమంతా మరియా, యోహాను తల్లి అయిన మరియా ఇంటిలో కూర్చొని అనేకులు ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏం చేశాడు? 6వ వచనం చదవండి. హేరోదు అతనికి వెలుపలను తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యల్లో బంధించబడి 2 రావణుల మధ్య నిద్రించుచున్నాడు. మరియు కావలివారు తలుపుల ఎదుట చెరసాలను కాచుకొనుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనిని నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు ఇలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రాలను పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచినాడు. ఏం జరిగిందంటే సంఘం ఏం చేస్తున్నారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ దేవదూత పేతురు దగ్గరికి వెళ్ళి పేతురు లే, నిలబడు అన్నాడు. ఒక ప్రకాశమానమైన వెలుగు పేతురు ఉన్న గదిలోనికి వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే ఆ వెలుగు వెళ్ళిందో దేవదూత స్వరం విన్నాడు. పేతురు నిలబడ్డాడు. సంఖ్యలు చేతికొన్న విడిపోయాయి. పేతురు, నీ కాళ్ళకు చెప్పులు తొడుక్కో, నీ పై వస్త్రాన్ని వేసుకో, రా నాతో పాటని పేతురుని చెయ్యి పట్టుకొని దేవదూత నడుపుతుంటే చెరసాలన్నీ పటపట తెరుచుకుంటున్నాయి. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయి చెరసాల దాటి దగ్గరకు వచ్చాడు. పేతురు అనుకున్నాడు, ఇదేందబ్బా, నేను కల్లో నడిచినట్టుంది, కళ్ళ అనుకుంటున్నాను, ఇదేదో దర్శనం లాగుంది నాకు అని ఉలిక్కిపడి లేచి చూశాడు. ఏం జరిగిందంటే మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణముకు పోపు ఇనుపు గవి యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధిని వెంటగా వెళ్ళిన దూత విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి పేతురుకు సహాయం చేసిందా, లేకపోతే పేతురు ప్రార్థన చేశాడా? ఇప్పుడు పౌలును చెరసాల్లో వేసాడు, పేతురును చెరసాల్లో వేసాడు. పౌలు ఏం చేశాడు? మాట్లాడరేంటండి? పౌలు గారు శీలని పౌలుని బంధించి లోపలంతా కూర్చోబెట్టి బండసంలో బిగిస్తే నిద్రపోయాడా? ఏం చేశారండి? పౌలు వలెను శీలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, పౌలు వలెను శీలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడే కలుషమునను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు శీలలు ఆ రాత్రి ప్రార్థన చేశారు, ప్రభుని స్తుతించారు. కానీ పేతురు గారు మాత్రం హ్యాపీగా నిద్రపోయాడు. పౌలు కోసం ఏ సంఘం ప్రార్థించలా, చెరసాల్లో ఉన్నాడు. కానీ పేతురు కోసం సంఘం ప్రార్థించింది. పౌలు కోసం ఎవరు అత్యాశక్తి కలిగి ఆ దైవజనుడు సంఘంలో ఉన్నాడని ప్రార్థన చేయలా. అయ్యా, పౌలు శీలలు సంఘం చెరసాల్లో ఉన్నారు, విడిపించమని ఏ సంఘం ప్రార్థన చేయలా. పేతురు కోసం సంఘం ప్రార్థన చేసేది. పేతురుకి ఎలాంటి సంఘం ఉందంటే ప్రార్థన చేసే సంఘం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే పేతురు కమ్మగా నిద్రపోతున్నారు. విశ్వాసుల యొక్క ఏకీభవించే ప్రార్థన మనం విన్నాం కదా. ఎక్కడ 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరు వింటారండి? పరలోకములో దేవుడు విన్నాడు. విని దేవదూతగా చెప్పాడు, పేతురుని బయటికి తీసుకురాపు అని. దేవదూత వెళ్ళి, అయ్యా పేతురు గారు లేండి,
లేచాడు. సంఖ్యలు ఊడిపోయాయి. ఒక్కొక్క స్టెప్ 3 రకాల కావలిని పెట్టాడు హేరోదు. ఎక్కడైనా మిస్ అయిపోతాడేమో. అనేక మహత్కార్యాలు చేసినవాడు ఏదో ఒక కార్యం చేసి తప్పించుకుంటాడన్న ఆలోచనతో 3 రకాల కావలిని పెడితే దేవదూత వచ్చి, పేతురు నీ కాళ్ళకు చెప్పులు తొడుక్కో, పై వస్త్రాన్ని వేసుకొని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే మొదటి గది ఆటోమేటిక్గా తెరుచుకుంది. 2వ ద్వారం ఆటోమేటిక్గా తెరుచుకుంది. 3వ ద్వారం భయంకరమైన ఇనప గేట్లతో చేయబడింది. అవంతటవే తెరుచుకున్నాయి. పేతురు అనుకున్నాడు, ఇదేదో దర్శనం లాగుంది, నేనేందో నడుస్తున్నాను నిద్రలో అనుకొని ఉలిక్కి పెట్టి చూస్తే నిజంగానే బయటకు వచ్చాడు. చప్పట్ల కొట్టి యేసయ్యని గణపరచు. ఇక దేవదూత కనపల్లా. ఇక పేతురు ఏమనుకున్నాడంటే 11వ వచనాన్ని చదవండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొని ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించు ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆహా, నేను నిజంగానే ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల్లో నుండి నన్ను తప్పించాడు అనుకొని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నాడు అక్కడికి పోయాడు పేతురు గారు. స్తోత్రం చెప్పండి. నేను అనుకున్నాను ఇంటికి పోయినట్టయితే పేతురు గారు అసలు పనికి వచ్చేవాడే కాదు. ఆ మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను ఇంటికి వెళ్ళలేకే అక్కడ చాలామంది ప్రార్థన చేస్తున్నాడు. తలుపు వేసుకొని అందరూ ఏకంత, అయ్యా పేతురుని విడిపించు, సంఖ్యలు విడిపించు, యాకోబును చంపినట్లు పేతురును చంపాలంటున్నారు ప్రభువా అని చెబితే 13వ వచనం చూడండి. అతడు తలవాకిట తలుపు తట్టుచుందగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. దగ్గరుండి తలుపు దాడుతున్నాడు. నేను పేతుర్ని ప్రభు విడిపించాడు అని చెబితే అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్నమ్మాయి ఉంది, ఆమె పేరు రోదే. ఆ చిన్నమ్మాయి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసింది. అమ్మో పేతురు వచ్చాడని వేగంగా వచ్చి అందరికీ చెబుతుంది. ఏమంటున్నారండి? 15వ వచనం చెప్పండి. పేతురు గారు వచ్చాడండి అని చెబుతుంటే అందుకు వారు, ఆ ప్రార్థన చేసే వారందరూ అంటున్నారు, నీవు పిచ్చిదానివి, అయితే తాను చెప్పినది నిజమేనని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతనిని దూతన్నారు. అబ్బో పిచ్చిదానా, చెరసాల్లో ఉన్న పేతురు ఎట్టొస్తాడు? 3 చతుష్టముల యొక్క రావణులను ఏర్పాటు చేశాడు. అద్భుతమైన శత్రువులను బయటకు రాకుండా కావలి వారు సైనికులను పెట్టారు. ఆ దుర్భేద్యకరమైన గోడలను దాటి రావటం ఎవడి వల్ల కాదు అని అంటుంటే, కాదండి నేను చూశాను, తలుపు దగ్గర ఉన్నాడు, నేను చూశాను అంటుంది ఆమె అమ్మాయి, చిన్న అమ్మాయి. వాళ్ళు అన్నారు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవదూత వచ్చి ఉంటుంది, పేతురు కాదు అన్నారు వాళ్ళందరూ. గమనించండి తర్వాత ఏమి రాయబడింది? 16వ వాక్యం. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందారు. అతడు ఊరకుండమని సైగ చేసినాను. ప్రభు తను చెరసాల నుండి ఎలాగ తీసుకొచ్చారో వాడికి వివరించారు. యాకోబును సహోదరులు ఈ సంగతి తెలియజేసినప్పుడు బయలుదేరి వేరొక చోటికి వెళ్ళిపోయారు. ఈ భాగంలో మనకి ఏం గమనించబడుతుందంటే, ఏకీభవించి ప్రార్థన చేసిన సంఘం ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆశ్చర్యమైన కార్యము దేవుడు వారి ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆమెను అనకముందే సమాధానం వచ్చిందండి. నేను ముగిస్తున్నాను, వినాలి. ఇంకా ప్రార్థన చేయించూ ఉంటే ఆ రోజు చిన్నది ఎన్నిసార్లు చెప్పి నీళ్ళు అంటారా, చెక్కలో మొహం దానే, ఎక్కడొచ్చారు, దేవుడు ఆడ జరిగింది, దేవదూత అయి ఉంటుంది అంటున్నారు. కానీ పేతురు గారు బయట ఉండి తలుపు తడుచున్నాడు. నన్ను ప్రభు విడిపించాడు, తలుపు తీయండి అని లోపలికి వచ్చేలేక ఆశ్చర్యపోయారు. ఎలా జరిగిందయ్యా, ఆ సైనికుల నుండి ఎలాగ తీసుకొచ్చావంటే, మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు దూతను పంపి నన్ను విడుదల కలుగు చేసినాడు. ఏకీభవించి చేసే ప్రార్థనకు అంత శక్తి ఉంది. స్తోత్రం చెబుతారా? అన్నిటికంటే పవర్ఫుల్ ప్రార్థన ఏంటంటే సంఘ ప్రార్థన. సంఘమంతా కలిసి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే, ప్రియులారా,
భూమి మీద జరగని కార్యం అంటూ ఏమీ లేదు. ఏది కావాలి? ప్రజల మార్పా? ఏది కావాలి? నీ స్థితిగతులను మార్చటమా? అయితే ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఒకే మనస్సు, ఒకే భావం. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారండి? పేతురు ఉన్నాడని కొంతమంది నిద్రపోయారా? లేదు. అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యమును చేశాడు. మిగిలిన భాగాలను సాయంకాలం ధ్యానిస్తాం. ఏకీభవించి ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. ఏకీభవించి ప్రార్థన చేయటం అంటే ఒకే భావముతో ప్రార్థన చేయటం. ఏకీభవించి ప్రార్థన చేయటం అంటే ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయటం. మీ సమస్యలన్నిటినీ ఒక్కసారి మనమందరం ఎత్తిపట్టి ప్రభు దగ్గర రోషంగా ప్రార్థన చేస్తే, నేను మరలా చెబుతున్నానండి, పౌలు కాలములో మాంత్రికులు మార్చబడ్డారు. పౌలు కాలములో అనేకులు వ్యభిచారులు మార్చబడ్డారు. పౌలు కాలములో మారని వారు లేరెవరు. పౌలు ఏ ఊర్లో అడుగు పెడితే ఆ ఊరోళ్ళు అంటున్నారు, భూమిని తలకిందులు చేసేవాడు మన ప్రాంతానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటో చెప్పనా? పౌలు అడుగు పెట్టాడనుకో, ఆ ప్రాంతం ఇలా దెప్పబడి తలకిందులైపోతాయి. అర్థమేని దేవతను ఆరాధిస్తున్న ప్రజల మధ్య పౌలు అడుగును పెట్టి ప్రార్థన చేసినప్పుడు, క్రీస్తునందు ప్రియులారా, అద్భుతంగా దేవుడు ఆ ఎఫెసీ పట్టణాన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? కనుక విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, ఏకీభవించి ప్రార్థన చేద్దాం, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.